పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం శుభ సమయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనకి ఈ యొక్క మాఘమాసం బహుళ చవితి 16వ తేదీ వచ్చింది. ఈ చవితికి సామాన్యమైనటువంటి పూజలకి తప్ప ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకి ఈరోజు పనికిరాదు. ఇకపోతే 17వ తేదీన మాఘ బహుళ పంచమి. ఈ రోజున పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, గర్భధాన ముహూర్తాలు పెట్టుకోవచ్చు, తర్వాత శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా, ఉపనయనాలు అన్నీ కూడా. ఇక 18వ తేదీ మనకి మాఘ బహుళ షష్ఠి వచ్చిందండి. మరి ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, ఆ తర్వాత ప్రయాణాలు, సామాన్యమైన ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయొచ్చు. విశేషించి మనము ఈ షష్ఠి రోజున వివాహాలు చేయం, అలాగే శోభన ముహూర్తాలు అవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ షష్ఠి రోజున మనము గృహప్రవేశ నిర్మాణాలు, గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాం. ఇక 19వ తేదీన మాఘమాసం బహుళ షష్ఠి ఉదయం 7:32తో వెళ్ళిపోయి సప్తమి వస్తుందండి. కాబట్టి ఈ రోజున అన్ని రకాలైనటువంటి శుభకార్యాలు చేయొచ్చు, తీర్థయాత్రలు కూడా చేయొచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, శోభనాలు చేయొచ్చు, ఆ తర్వాత గృహప్రవేశాలు అన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఇక మనకి 20వ తేదీ మాఘ బహుళ సప్తమి ఉదయం 9:58 వరకు ఉండి ఆ తర్వాత అష్టమి వస్తుంది. కాబట్టి ఏదైనా కార్యక్రమాలు, మీరు శుభమైనటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే ఉదయం 8 గంటలకి మనం జరుపుకోవచ్చు. ఆ రోజు వర్జ్యం కూడా సాయంత్రం 5:54 నుంచి 7:39 ఉంది. కాబట్టి నిర్భయంగా, నిర్మోహటంగా ఉదయం 8 లోపల కార్యక్రమాలు, శుభకార్యాలన్నీ కూడా చేసుకోవచ్చు 9:58 వచ్చేదాకా. అలాగే 21వ తేదీన మాఘ బహుళ అష్టమి ఉదయం 11:58 వరకు ఉంది. ఈ రోజున ప్రత్యేకించి శుభకార్యక్రమాలన్నీ కూడా చేయకూడదు. అలాగే ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. నిత్యం ఇంట్లో చేసేటటువంటి పూజలు మాత్రం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క 22వ తేదీన మాఘ బహుళ నవమి ఈరోజు మధ్యాహ్నం 1:20 దాకా ఉంది. 1:20 దాకా కూడా ఏ శుభకార్యాలకు మనం ఏమీ చేయకూడదు. ఆ తర్వాత మనము శుభప్రదమైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవన్నీ కూడా. ఈ వారం రాశిఫలాలను చూద్దాం. తులారాశి. ఈ తులారాశి వారి వారం చాలామంది 85% మంది మగాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. మరి ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో అద్భుతమైనటువంటి ఆదాయాలు మీకు వస్తాయి. అప్పులు బాగా పుడతాయి. అందువలన అప్పులు బాగా వస్తున్నాయి కదా అని తీసుకెళ్ళి మీరు పందాల్లోనూ వాటిల్లోనూ కోడిపందాలు అవి కాయకండి. అలాగే మంచి మిత్రుల్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా ఏదో మంచి పనులు చేయాలా, మంచి స్థలం కొనాలా, మంచి ఇల్లు కట్టాలా అని చెప్పేసి మంచి వాళ్ళతో తిరిగితే అలాంటి ఆలోచనలు అనేటటువంటివి వాళ్ళు ఇస్తారు. ఆ దిశగా మీకు తెలియకుండానే ఆ గ్రహ సంపుటి వల్ల మీరు మారుతారు. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మీకు అనుకూలంగా తీర్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కొంతమందికి ఇంకా బెంచ్ పైన కేసులు ఎక్కువ. అలాగే ఈ యొక్క తులారాశి మహిళలంతా కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగము, భర్తలను చూసుకోవడము, మరి ఈ విధంగా చేస్తారు. ఎంతో దూరంగా ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా, ఇల్లు ఉన్నప్పటికీ కూడా శ్రమ పడకుండా మీరు సాధించుకుంటూ ఉంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి సబ్సిడీలను మీరు పొందుతారు. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు మీకు అందుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ముఖ్యంగా మనకి సినీ, సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళకి గౌరవాలు దొరుకుతాయి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి టెక్నికల్ ఫీల్డ్ అంతా కూడా చాలా వృద్ధిలోకి వస్తారు. మీడియా రంగం చాలా బాగుంటుంది. మరి కొత్త కొత్త అప్పుల మీదే మన దృష్టి అనేటటువంటిది ఈ వారం పెడతారు. కొత్త కొత్త వస్తువులు అనేటటువంటివి మీరు ఈ వారం కొనుగోలు చేస్తారు. అలాగే ఈ వారం చక్కగా మీ అత్తగారు ఊర్లో వెళ్ళి మరి కొంతకాలం ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి
గురువు బాగుండలేదు కదండి, అందువలన గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు ఉదయం 7 గంటలకి లేదా కుదిరితే తెల్లవారుజాము 3 గంటలకు చేయండి. మరి తంత్ర జ్యోతిష ప్రకారము చిర్రి వేరుని అలాగే మర్రి వేరుని మీ దగ్గరగా త్రిమూర్తులకి మనం పూజ చేసిన తర్వాత అది మీ తల దగ్గర పెట్టి మీరు పడుకోండి. ఈ విధంగా నల్ల చీమలకు మేత పెట్టండి. శనగలను ఉడకబెట్టి చక్కగా వికలాంగులకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అందరికీ కూడా మీరు పంచడం ద్వారా బ్రహ్మాండంగా చిన్న తంత్ర పరిష్కారాలతో మీరు ఎంతో ఎత్తుకి ఎదిగిపోతారు. శుభమస్తు.